సో కోవిడ్ లాగానే చైనాలో ఎంత విజృంభించిందో మరొక వైరస్ ఇప్పుడు అట్లానే భారతదేశంలో కూడా రాబోతున్నట్టు ఆ వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావడానికి అయితే ఈరోజు హెచ్ఎంపీవీ మీద ఒక చిన్న పబ్లిక్ టాక్ చేద్దాం. సో బ్రదర్ చెప్పండి, లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా మన ఇండియాలో చాలా మంది నెగ్లెక్ట్ చేశారు, ఇక్కడ వరకు రాదులే అని. ఏం చెప్తారు? ఇప్పుడు హెచ్ఎంపీవీ కూడా అదే తరహాలో వస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు బ్రదర్? లాస్ట్ టైం అంటే అది ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అప్పుడు గతంలో కూడా ఈ 5 years క్రితం 5 years కాకుండా అంతకుముందు చరిత్రలో ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్రలో కూడా ఇటువంటి ఇంత డేంజరస్ వైరస్ ఇండియాకి ఎప్పుడు రాలేదు. కాబట్టి దాని గురించి ఎవరు కంగారు పడలేదు. అప్పుడు రాదులే ఈ వైరస్, రాదులే ఈ కోవిడ్ ఎందుకు కొత్తగా ఉంది, ఇది ఏదో వైరస్లే అని దాని గురించి లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాక కూడా భారత్లోకి ఎంటర్ అయినాక కూడా లైట్ తీసుకున్నారు. అప్పుడు భారత్లోకి ఎంటర్ అయినాక కూడా లైట్ తీసుకొని మనం ఎప్పుడో మన మార్చిలోనే ఎప్పుడో అప్పటి నుంచే లాక్డౌన్ కొంచెం మొదలు పెట్టారు. అంతకు ముందులే కేసులు వచ్చినాయి. అంటే లైట్ తీసుకున్నారు, చాలా వరకు లైట్ తీసుకున్నారు. అంటే ఇదేం కాదులే అనే ఉద్దేశంతో, ఇదేం కాదులే ఉద్దేశం చాలా లైట్ తీసుకున్నారు. కానీ అదొక వార్నింగ్ బెల్ లాగా ఇచ్చి ఎప్పుడైతే ఇండియాలో ఒక డెత్ కేసు అనేది మొదలైందో అప్పుడు అలర్ట్ అయ్యారు. అంటే అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది 2-3 రోజుల నుంచి చాలా న్యూస్లో కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఆ తర్వాత ఎన్నో వైరస్లు వచ్చినాయి అని చెప్పి చాలా లైట్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు కరోనా తర్వాత కొన్ని పదుల సంఖ్యలో వైరస్ ఏదేదో పేర్లతో వైరస్లు వచ్చినాయి. ఆ న్యూస్లన్నీ ఒక 10-15 రోజులతోనే మటాష్ అయిపోయినాయి. అంటే ఏది కూడా క్లిక్ కాలేదు, ఏది కూడా హిట్ కాలేదు. ఒక సినిమా లాంగ్వేజ్లో ఏది హిట్ కాకుండా పోయినాయి. కాబట్టి దీన్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ ఎందుకైనా మంచిది, ఎప్పుడు ఎలా ఏది విజృంభిస్తుందో తెలియదు. కరోనా తర్వాత 10 వైరస్లు వచ్చి అవి చచ్చిపోయినాయి అంటే ఇది కూడా చచ్చిపోతే బెటరు. కానీ ఇన్ కేసు ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటే ఎంతో కొంత అవేర్నెస్ మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే, ఇప్పుడు కోవిడ్ అయిపోయినాక ఇప్పుడు కూడా కొంతమంది లైట్గా ఒక 5-10% మాస్క్ పెట్టుకొని బయట తిరుగుతున్నారు. ఇప్పటి నుంచి కూడా మీరు మాస్క్ పెట్టుకొని అలవాటు చేసుకొని ఎందుకైనా మంచిది ఆ వైరస్ రాకముందు నుంచే కట్టడి చేస్తే మంచిదిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వైరస్లన్నీ చైనా నుంచే వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చైనా నుంచి వచ్చే వాటిని కానీ ముందు జాగ్రత్తగా, పోయినసారి ఏదైతే మనం తప్పు చేసి ఇండియాలోకి వైరస్ని ఎంటర్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా, ఆ కారణాలు తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ముందుగానే గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం పబ్లిక్ అవేర్నెస్ చూపించేలా ఏం చెప్తారు బ్రదర్? గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఏం చూపించలేదు. ఏం భయపడబాకుండా అదేం కాదు అన్నట్టుగా అని చెప్పింది. అంటే ఏంటంటే ప్యానిక్ అవ్వకుండా ఒక ప్రజల్ని ఒక ధైర్యంగా ఉండండి చెప్పడానికి ఒక సింబాలిక్ అలా మాట చెప్పారు. కానీ మనం తీసుకునే జాగ్రత్తలు భయపడకుండా మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటానే ఉండాలి. ఇటువంటి వైరస్లు ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో మనల్ని నాశనం చేసేది బయో వైరస్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా. అంటే కోవిడ్ తర్వాత మనం తగ్గిపోయిందని తెలిసినా కానీ భయపడతా ఒక 3 years వరకు మాస్కులు పెట్టుకుంటూ తిరిగాము. అతను ముందు జాగ్రత్తగా ఇప్పుడు కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే కొంచెం కోవిడ్లో లాగా ఎట్లా అయితే ముందుగానే చర్యలు తీసుకున్నారో ఆ మాస్క్లు ప్రికాషన్స్ కావచ్చు, సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని. నువ్వెందుకు స్టార్ట్ చేయలేదని నా మీద రివర్స్ కామెంట్ చేయకండి. సో కెమెరా కోసం నేను మాస్క్ లాంటివి ఏం ధరించలేదు. సో థ్యాంక్ యూ బ్రదర్.